నమస్తే, నేను మీ హరిత. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే ఈ ఒక్క పని ఫాలో అవ్వండి అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. అదేంటో తెలుసుకుందామా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. సక్సెస్ కావాలంటే ఈ ఒక్క పని చేయమంటున్నారు, ఏంటది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. మనకు సక్సెస్ రావాలి అంటే ముందుగా మనం చేయాల్సిందల్లా గ్రేట్ విజులేషన్ చేయాలి మేడం. అంటే గొప్పగా ఊహించుకోవాలి, కళలు కలమని చెప్తాను మేడం. ఎవరైతే కళలు బాగా కలగంటారో వారికి అన్నీ వస్తాయి. ఇప్పుడు మనీ కావాలంటే మనీ ఆల్రెడీ సాధించినట్టుగా కళలు కనాలి మేడం. ఆల్రెడీ మనీ పొందినట్టుగా, పొందిన మనీతో మీరు ఏమేమైతే చేయాలనుకుంటారో అన్నీ మనసులో చేయాలి. అండ్ ఈ ఎమోషన్స్ని యాడ్ చేయండి. చాలామంది ఏంటంటే విజులేషన్ చేస్తున్నారు కానీ అందులో ఎలాంటి ఎమోషన్ లేదు, ఏదో చేయమన్నారు కాబట్టి చేస్తున్నారు కాబట్టి ఎమోషన్ యాడ్ చేయండి. సో మీరు అనుకున్న జాబ్ వచ్చింది, ఫస్ట్ స్వీట్ ఎవరికి తినిపిస్తారు? అలాంటి ఒక ఎమోషన్ చూడాలి, యాడ్ అవ్వాలి. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానో ఆ ఎమోషన్ కనుక యాడ్ అవుతేనే మనకు రేస్ వస్తాయి. అయితే అందులో సక్సెస్ సాధించే క్రమంలో మనం చేస్తుంటాం, డిఫరెంట్ పనులు చేస్తుంటాం. అందులో ఫస్ట్ కొంతమంది నవ్వుతూ ఉంటారండి హరిత గారు. ఇక్కడ మనం ఈ స్లైడ్లో మనం చూసినట్టయితే ఫస్ట్ మనం ఏ పని చేసినా ఫస్ట్ మనం విమర్శిస్తారు లేదా నవ్వుతుంటారు. మొదట నీ చెల్లెలు నవ్విన వాళ్ళే తర్వాత నేను ఆదర్శంగా తీసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు మేడం, మొక్కలకి ఏం చేస్తున్నాడు, నీళ్లు పోస్తున్నాడు. ఆ మిగతా వాళ్ళందరూ చేసి ఫస్ట్ ఏం చేస్తున్నాడు, నవ్వుతున్నారు. అదే మొక్క అది ఫ్రూట్ గా మారి ఆ ఫ్రూట్స్ తీసుకుంటే ఏమవుతుందో చెప్పండి. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయండి, అలా చూస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు, మొక్కలకు వాళ్ళు కూడా నిలబోస్తున్నారు, ఫాలో అవుతారు. సేమ్ మన క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా మన క్లాస్ లోకి ఆల్రెడీ వచ్చి సక్సెస్ అవుతుంటారు కదా, ముందు వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు వాళ్ళు పట్టించుకోరు. ఆల్రెడీ మన క్లాస్ లోకి అటెండ్ అయ్యి వాళ్ళ రిజల్ట్స్ షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చూస్తుంటారు. తర్వాత లాస్ట్ వారు వచ్చి క్లాస్ లో జాయిన్ అవుతారు. అంటే క్లాస్ లో జాయిన్ అయినప్పుడు కూడా వాళ్ళు 3 స్టెప్స్. అంటే ఇదే ఎందుకు నేను ఎట్లా అంటున్నా అంటే, ప్రతి సక్సెస్ రావాలంటే ముందుగా మనకి ఏదైతే నమ్ముతామో దాన్ని చేయాలి. ముందు ఎవరిని నమ్మినా విమర్శించినా పట్టించుకోవద్దు. అలా ఎప్పుడైతే విమర్శలను వాళ్ళు నవ్వినా పట్టించుకోకుండా మన మార్గంలో మనం వెళ్ళిపోతుంటే మనకు డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే హరిత గారు, సో చాలా విషయాలు మనం చాలా మంది ఏమనుకుంటారంటే చెట్టు నరుకుదాం అనుకుంటారు. బట్ నేనేమంటారంటే చెట్టు నరకడానికి నాకు 6 గంటల సమయం ఇస్తే మొదటి గంట సమయాన్ని నేను నా గొడ్డలకి పదును కోసం వినియోగిస్తాను. నైపుణ్యం ఉంటే పని తేలిక అవుతుంది. ఎండిపోయిన చెట్టు ఉంది, నరకమని చెప్పాను. ఒక వ్యక్తి ఏంటంటే కంటిన్యూస్గా నరుకుతూనే ఉన్నాడు. బట్ ఒక వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడు, ముందుగా షార్ప్ చేసుకుంటాడు. సో మరి షార్ప్ చేసుకున్న వ్యక్తే ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు కదా. సేమ్ అట్లాగే 6 గంటల సమయం కనుక ఇస్తే మొదటి గంట సమయాన్ని నేను గొడ్డని షార్ప్ చేయడానికి ఉపయోగించుకుంటా. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏమనుకుంటారంటే డైరెక్ట్ రంగంలో దిగుతారు. సో నా క్లాస్ లో అటెండ్ అవ్వడం వల్ల నేను ఏం చేపిస్తానంటే స్మార్ట్ గా వర్క్ చేయాలి, స్మార్ట్ గా చేపి నేర్పిస్తాను. వారి మనసు ప్రశాంతంగా ఉండే విధంగా చేస్తాను. ఎందుకంటే జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనసే ప్రధానం అండి. ధన సముపార్జన కూడా ప్రశాంతమైన మనసే ప్రధానం. సో ఈ చదువు రావాలన్నా ఇటు ధనం రావాలన్నా ప్రశాంతం. అందుకోసమే ఫస్ట్ నేను ఏం చేస్తాను, డైరెక్ట్ అటాక్ చేపినాం. ఎవ్రీ డే ఫస్ట్ 1 అవర్ నేను ఏం చేపిస్తానంటే వారి మనసు ప్రశాంతంగా ఉండి వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసము ధైర్యాన్ని నింపుతాను మేడం. ఏ వ్యక్తిలో అయితే ఆత్మవిశ్వాసం ధైర్యం ఉంటుందో వారి యొక్క ఆరా ఏమవుతుంది, విస్తరించబడుతుంది. వారికి మనీ ఏమవుతుంది, చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. అలా ఫాస్ట్గా ఫ్లో అవడం కోసం ఏం చేయాలంటే ఫోకసింగ్ అనేది నేను చేపిస్తాను. ఇక్కడ మీరు ఇంకొక నెక్స్ట్ దాన్ని మనం చూసినట్టయితే, సో చాలా మంది ఏమనుకుంటారంటే నేను చేస్తే ఎవరైనా నవ్వుతారేమో, ఏమవుతుందని అనుకుంటారు. నేను ఫస్ట్ స్టార్ట్ చేయడం కూడా భయపడిపోతారు మేడం. ఇక్కడ మీరు చూసినట్టే పరిపూర్ణంగా ఉండవలసిన అవసరం లేదు, మీరు ప్రారంభించాలి అంతే. అన్ని అనుకూలంగా ఉంటేనే ఏ పనైనా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ప్రారంభించండి అంటున్నారు. అవును మేడం. చూడండి ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు మేడం. ఒక పర్సన్ ఆల్రెడీ దిగాడు, తను ఏం చేస్తున్నాడు, స్టార్ట్ చేస్తున్నాడు. సెకండ్ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నాడు ఇంకా ఏం చేయాలి. సెకండ్ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు. ఇట్ డజంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ అండి, యూ జస్ట్ హ్యావ్ టు స్టార్ట్. చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారని చెప్పాను, స్టార్ట్ చేసే ముందు ఆలోచిస్తారు, ఎప్పటికీ వాళ్ళు స్టార్ట్ చేయరు. ఏదో ఒకటి నీకు ఏది వస్తుంది స్టార్ట్ చేయి ఫస్ట్. ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేయడం మొదలు పెట్టావో అప్పటి నుంచే నీకు రిజల్ట్స్ వస్తాయి. మన క్లాస్లో కూడా వద్దామా లేదా, చాలా మంది వ్యూస్ చూస్తుంటారు, వద్దామా లేదా. చాలా మంది వస్తారు, రిజల్ట్స్ పొందుతారు, వాళ్ళు రిజల్ట్స్ షేర్ చేస్తారు, అప్పుడు వాళ్ళు జాయిన్ అవుతారు. సో ముందే జాయిన్ అవుతే ఏంటి, ముందే రిజల్ట్స్ పొందొచ్చు కదా. మరి దాని గురించి ఆలోచించారు వారు. క్లాస్ గురించి ఆడినంటే నిజంగా అవుతుందా, ఇది నిజమా అబద్ధమా, అటెండ్ అయ్యి చూస్తే తెలుస్తుంది కదా. వచ్చి ఎంతో మంది సక్సెస్ రేట్ ఉంది కదా మన దగ్గర. సో అందుకోసం నేను చెప్పేది ఒకటి, మన లోపల ఎంతైతే టాలెంట్ ఉందో మంచి అవకాశం వచ్చినప్పుడు నేను నిరూపించుకోవాలి. అయితే కొంతమంది చూస్తే మీరు బయట ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ వాళ్ళు ఉంటారు మేడం, బట్ అవకాశాలు లేక ఎక్కడ జీవితం అక్కడే ఉంటుంది. కొంతమందికి టాలెంట్ తక్కువనే ఉంటుంది, బట్ అవకాశం వస్తుంది, వాళ్ళు ఉపయోగించుకుంటూ వెళ్ళిపోతారు. అంటే యూనివర్స్ అనేది నీకు ఒక అవకాశాలు ఇస్తుంటుంది. ఆ అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలి. ఎట్లా పెంచుకోవచ్చు స్కిల్స్ అంటే నీ క్లాస్లో నేర్పిస్తానంటే మైండ్ పవర్ పెంచేసి వాళ్ళు ఎప్పుడు ఫోకస్గా ఉండే విధంగా నేర్పిస్తారు. సింపుల్ చెప్పాలంటే నేను ఎవరిని కోటీశ్వరులు తయారు చేయను మేడం,
బట్ ఏ రంగంలో ఉన్నారో వాళ్ళు ఆ రంగంలో నెంబర్ వన్ చేపిస్తారు. ఆ రంగంలో నెంబర్ వన్ అయినప్పుడు ఆటోమేటిక్ కోటీశ్వరులు అవుతారా? ఇండైరెక్ట్ గా వారు అవుతారు మేడం. సో ఆ పొజిషన్ నేను చేపిస్తాను. ఎవరైనా కావచ్చు, మీరు ఇండస్ట్రియలిస్టా, సర్వీస్ సెక్టర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయా, రియల్ ఎస్టేటా, ఇన్సూరెన్స్ ఏదైనా కావచ్చు, మీరున్న రంగంలో మిమ్మల్ని నెంబర్ వన్ చేపిస్తాను. ఎప్పుడైతే వారు నెంబర్ వన్ అవుతారో ఆటోమేటిక్గా డబ్బు అనేది ఆకర్షించబడుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు? ఎస్, ఎంత టైం తీసుకుంటారు? ఎన్ని నెలల్లో వాళ్ళ సమస్య నుండి వాళ్ళు విముక్తి పొందుతారు? ఫస్ట్ మనీ అండి. మనీకి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో ఎక్కువ మంది మనీకి వస్తుంది. అంటే మనీ ఎందుకంటే ధనమూలం ఇదం జగత్ అండి. డబ్బు అనుకుంటే 99% ఆఫ్ యువర్ ఇష్యూస్ విల్ సాల్వ్. గట్టిగా ప్రయత్నిస్తే ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటుందండి. ఏంటంటే గట్టిగా ప్రయత్నిస్తే ఆ 1% కూడా సాల్వ్ అవుతుంది. 100% కూడా ఇష్యూస్ సాల్వ్ అవుతుంటారు. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, గుండెలో ధైర్యం ఉంటుంది, ఏదైనా సరే సాధించగలన నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటానండి మేడం, ధర్మాన్ని రక్షించే వాళ్ళు మంచి వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉండాలి మేడం. ఎందుకంటే రేపొద్దున అన్నదానం కానీ రేపు మంచి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటారు. డబ్బు లేనప్పుడు వాళ్ళు అనుకున్న పని చేయగలుగుతారా చెప్పండి? ఏది చేయలేరు. అందుకోసమే చూడండి, ₹500 రిలీజ్ అయిపోయింది మేడం మార్కెట్లో. ₹500 ఆర్‌బీఐ రిలీజ్ చేసింది. మీరు మంచి వాళ్ళండి హరిత గారు, మీరు తీసుకోలేదు మేడం. వేరే వాళ్ళైతే తీసుకుంటారు కదా. సో వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఆ మార్కెట్లో రిలీజ్ అయినప్పుడు ఆ ₹500 నోటు మీ స్కిల్, మీ టాలెంట్ ఉపయోగించుకొని మీ ప్రొడక్ట్ అండ్ మీ సర్వీస్ ఇచ్చి హ్యాపీగా తీసుకోవచ్చు కదా. సో అందుకోసం నేను ఏమంటానంటే, ఎవరైనా సరే డబ్బును సంపాదించాలని ఎవరైతే బలంగా దృఢంగా అనుకుంటారో మీరు రంగంలో దిగండి. దానికోసం నేను వచ్చిన help చేస్తుంటాను. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉపయోగించుకోవాలి. మ్మ్. మంచి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉండాలి మేడం. మంచి వాళ్ళ దగ్గర రాజకీయంగా కూడా మంచి వాళ్ళు ఉందనుకోండి, సమాజానికి ఎంతో బెనిఫిట్ జరుగుతుంది. లేదనుకోండి వాళ్ళని విమర్శించినంత మాత్రం ఏది లేదు. నీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే అవును. వేరే వాళ్ళు విమర్శించే బదులు నువ్వే ఎందుకు కావద్దు? సో అలా ఆలోచించిన వ్యక్తి రాజకీయ నాయకుడు అయితే ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే అద్భుతంగా మారిపోద్ది. రాజు గనుక ధర్మపరుడు అయితే ఎలా ఉంటుంది మేడం సమాజం? అద్భుతంగా అంటే ఉంటుంది. ఒక మనిషి ఆలోచన శక్తిని మార్చగలిగే కెపాసిటీ మీలో ఉందా? లా ఆఫ్ అట్రాక్షన్ ఉందండి. మ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ట్రైన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నా 19 ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకొని ఇప్పటివరకు కొన్ని వందల మందిని ట్రైన్ చేశాను. ఎంతో మందికి గ్రేట్ రిజల్ట్స్ వచ్చింది. బట్ ఎలా వచ్చింది రిజల్ట్స్ అంటే, చెప్పింది చెప్పినట్టు ఎవరైతే చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. సో నేనేం చెప్పిస్తాను అక్కడ, టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్. ఇంతవరకు ఎవరు లేనిది, ఎవరు చెప్పని సీక్రెట్స్ కొన్ని కవర్ అవుతాయి మనకు అక్కడ. విజన్ కవర్ అయిపోతాయి, గ్రాటిట్యూడ్ కవర్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతాయి, ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. వీటి కోసం ఏంటంటే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏంటంటే ఫస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నా మేడం లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నేను ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ డెమోగా ఫ్రీగా ఇచ్చేస్తున్నా. ఎందుకంటే అవేర్నెస్ కలగాలి మేడం. ఈ అవును. సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి అసలు ఏంటి సబ్జెక్ట్ అనేది తెలిసాక వాళ్ళు క్లాస్కి వస్తే ఇంకా బాగా నేర్చుకోగలరు. ఎస్ అవునండి. ప్రతి మ్మ్. వ్యక్తికి, ప్రతి ఇంటికి, కుటుంబానికి వెళ్ళాలనే ఉద్దేశంతో కామెంట్ సెక్షన్ ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. మీరే డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వచ్చు. సక్సెస్ సాధించాలి అంటే మీ క్లాసెస్కి అటెండ్ అవ్వమంటున్నారు. ఎస్ అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. చాలా హ్యాపీ సార్. మీరు చెప్పిన లాస్ట్ మంత్ అదే పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కూడా కంటిన్యూ గా చేశాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 16 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ సార్ నాకు.